నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. చైర్మన్ ఎన్నిక సందర్భంగా రసాభస నెలకొనడంతో వాయిదా వేసినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. మున్సిపల్ చైర్మన్ను ప్రకటించకుండా అధికారులు జాప్యం చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షులు రిషిత్ రెడ్డి, బీజేపీ శ్రేణులు ఆరోపించారు. మున్సిపల్ ఆఫీసులోకి దూసుకొచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ బీజేపీ శ్రేణులు నినాదాలు చేశారు. చైర్మన్గా మౌనికను ప్రకటించాలని డిమాండ్ చేశారు. తమకు 7 మద్దతు తెలిపారని కాంగ్రెస్ ఎక్స్ అఫీషియో సభ్యుడు ఎమ్మెల్యే వెడ్డు బొజ్జు చెప్పారు. అంటే లోపల ఏమన్నా సార్, లోపల అందరూ ఎలక్షన్ ప్రాసెస్ ముగిసినాక వాళ్ళు తమాషా ఇస్తే బాగుండదు సార్. ఇక నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. చైర్మన్ ఎన్నిక సందర్భంగా రసాభస నెలకొనడంతో వాయిదా వేసినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. మున్సిపల్ చైర్మన్ను ప్రకటించకుండా అధికారులు జాప్యం చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షులు రితీష్ రెడ్డి, బీజేపీ శ్రేణులు ఆరోపించారు. మున్సిపల్ ఆఫీసులోకి దూసుకొచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ బీజేపీ శ్రేణులు నినాదాలు చేశారు. చైర్మన్గా మౌనికను ప్రకటించాలని డిమాండ్ చేశారు. తమకు 7 మద్దతు తెలిపారని కాంగ్రెస్ ఎక్స్ అఫీషియో సభ్యుడు ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేయరు మరి ఇదేంది? పాత్రికా మిత్రులు డైరెక్ట్ చూసిరు, మీరు అన్నారు స్క్రీన్ పెట్టిర్రు. అంక మౌనికకు మద్దతుగా ఎంతమంది ఓటేసిర్రు? 7 చేయలేపిర్రు. లేపిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ ఉన్నది, అయిపోయింది. 13 మందిలో 7 ఎత్తేసిన తర్వాత వాళ్ళ దగ్గర మిగిలిన 6 వాళ్ళకి ఎవరెవరు ఓటెత్తారు? ఇంకా ఎలక్షన్ కు ఆపి మేము చూస్తున్నాము చేస్తున్నామనే ప్రక్రియ ఎందుకు? ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని కూర్చోబెట్టి ఎలక్షన్ కు ఒక 4 డిఎస్పీలు ఉన్నారు, ఒక ఎస్పీ ఉన్నారు. ఇదేంది అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ కార్యకర్తలుగా పనిచేయరు మరి. ప్రజాస్వామ్యాన్ని కూన్ చేసింది ఆ ఎమ్మెల్యే. వాడు టీఆర్ఎస్ వాళ్ళని ఎత్తుకొని పోయిండు, పోతే పోని వాళ్ళతో ఓటు వేయించుకో. అంటే లోపల ఏమన్నా లోపల ఎలక్షన్ ప్రాసెస్ ముగిసినాక వాళ్ళు తమాషా ఇస్తే బాగుండదు సార్. ఎలక్షన్ అయిపోయింది, అయినా ఇప్పటి వరకు డిక్లేర్ చేస్తలేరంటే ఇది అధికార పార్టీ ఏది చెప్తే అది నడుస్తుంది. దానికోసం ఎలక్షన్ కమిషన్ ఎందుకు? ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఎందుకు సార్? ఇదంతా అంటే లోపల ఏమన్నా సార్, లోపల అందరూ